ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో దేవుడి మాటల కోసం మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటుండగా నా తండ్రి, మా హృదయాల్ని చూస్తున్న దేవా, మా ఆధ్యాత్మిక జీవితము ఏ విధంగా మేము మలుచుకోవాలి, ఏ విధంగా ఆత్మీయంగా ఎదగాలో మాకు కృప చూపించండి. నీ మాటలు మాకు వినిపింపచేయండి. నీ చిత్తాన్ని మాకు బయలుపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. Psalms chapter 23 verse 4. For thou art with me, thy rod and thy staff they comfort me. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది ఆశపడుతున్నారండి, దేవుడు తోడు నాకు కావాలి, దేవుడు నాకు తోడుగా ఉండాలి అని. ఉందా అండి మీ అందరికీ ఆశ? ఉంది కదా. ప్రతి ఒక్కరికి కూడా మనకు ఆశ, దేవుడు మనతోనే ఉండాలని, దేవుడు మనతో ఉండి నడిపించాలని. నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, నిశ్చయంగా నీకు తోడై ఉంటాను అన్నాడు దేవుడు మోషేతో. అంతేకాకుండా నిర్గమ 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, నిశ్చయంగా నీ నోటికి నేను తోడుగా ఉన్నాను, పలకవలసిన నేను పలకిస్తాను అని చెప్పాడు. మరి దేవుడు నిశ్చయంగా మనకు తోడుంటే జయము మనదే. అంతేకాకుండా ఆయన మనతో ఉంటే సమస్తం మనదే. ఇంకక్కడ అపజయానికి కానీ ఏ దానికి కూడా స్థానం అనేది, చోటు అనేది ఉండదు. అంతే కదండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నాకు తోడుగా ఉండాలి అని చెప్పి మనం దేవుడి సన్నిధిలో ఆశించినట్లయితే దేవుడు తప్పకుండా మనకి తోడుగా ఉంటానని దేవుడు మాటల ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈ వాక్య భాగంలో మనము 2 విషయాలు గమనించాలి. ఒకటి ఏంటంటే దుడ్డు కర్ర, రెండవది దండము. మరి ఇక్కడ దుడ్డు కర్ర దండము నన్ను ఆదరిస్తుంది అని చెప్పి కీర్తనాకారుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు నాకు తోడుగా ఉంటావు, అంతేకాకుండా నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరిస్తుంది. మామూలుగా స్కూల్స్లో మనం చూస్తామండి, టీచర్స్ చేతులలో బెత్తం వాడతారు. ఇప్పుడు వాడట్లేదులేండి. ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే ఆ టీచర్స్ బెత్తం ఆ యొక్క కర్రను చూస్తేనే మనం భయపడే వాళ్ళము. మరి ఆ యొక్క దండము, ఆ యొక్క కర్ర ఏం చేస్తుంది? పనిష్ చేస్తుంది. తప్పు చేసినప్పుడు సరి చేస్తుంది. టీచర్ ఎందుకు వాడతారు కర్ర అంటే, తప్పు చేసిన వాళ్ళని సరిచేయడం కోసం టీచర్ కర్ర వాడుతుంది. అలాగే ఇక్కడ కాపరి దగ్గర దుడ్డు కర్ర ఉంటుంది, దండము ఉంటుంది. అయితే ఈ దుడ్డు కర్ర ద్వారా కాపరి ఏ ఉపయోగాలు అయితే ఉన్నాయో దానికోసం వాడతాడు. అలాగే ఆ దండంని కూడా ఎప్పుడు వాడాలో అప్పుడు వాడతాడు. కాబట్టి ఈ 2 ఏం చేస్తాయంటే గొర్రెల్ని సరైన మార్గములు నడిపించడానికి, గొర్రెలకి ఆపద వచ్చినప్పుడు తప్పించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. మరి యొక్క దుడ్డు కర్ర ఏం చేస్తుందంటే గొర్రెలు ఎక్కడన్నా ఆపదలో చిక్కుకున్నప్పుడు దాన్ని పట్టి లాగడానికి ఆ విధంగా హెల్ప్ చేస్తుంది. దండం ఏం చేస్తుందంటే అవి తప్పు మార్గంలో వెళ్ళినప్పుడు వాటిని సరైన మార్గంలో తోలడానికి దండం వాడతాడు ఆ యొక్క గొర్రెల కాపరి. మరి ఇక్కడ కీర్తనాకారుడు మొరపెట్టినట్లుగా నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరిస్తాయి అని అంటే, ఒక్కసారి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటి అంటే, మరి ఇక్కడ దేవుడి యొక్క దుడ్డు కర్ర దండం మనల్ని ఏం చేస్తాయంటే, మనం తప్పు మార్గంలో ఉన్నప్పుడు మనల్ని వెనక్కి లాగుతాయి, పాపం చేయడానికి వెళ్తున్నప్పుడు మనల్ని సరిచేస్తాయి. అంతేకాకుండా దేవుడికి అవిధేయత చూపించినప్పుడు మనం సరిచేయబడ్డానికి దుడ్డు కర్ర దండం అనేది మనకి చాలాసార్లు అవసరం అవుతుంది అనమాట. అలా దేవుడు వాడుతున్నప్పుడు మరి మనం ఎలా ఫీల్ అవుతున్నాం? చాలాసార్లు మనకి ఏదైనా పనిష్మెంట్ అనేది ఇస్తే ఎవ్వరికీ నచ్చదు. అంతే కదండి. పనిష్మెంట్ అంటే ఎవ్వరికి నచ్చదు. తప్పు చేసినా కూడా దేవుడు పనిష్ చేయకూడదని కోరుకుంటాం. కానీ నిజానికి దేవుడు ఆ పనిష్మెంట్ అంతటిని ఆయన మీదకే తీసుకున్నాడండి. మనం చేసిన ప్రతి తప్పులు, మనం చేసిన ప్రతి పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి దేవాది దేవుడు భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. మనందరి పాపాల కోసం ఆయన కల్వరి శిలువలో మరణించాడు, తన విలువైన రక్తాన్ని చిందించాడు, మనందరికీ పాపముల నుంచి విడుదలనిచ్చాడు, విమోచనిచ్చాడు. ఆయన నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, మనల్ని దండించే దేవుడు, మనల్ని సరిచేసే దేవుడు, మనల్ని పాపం నుంచి తప్పించే దేవుడు, మనల్ని ఆదరించేటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి.
ఎప్పుడైనా మీరు పనిష్మెంట్ తీసుకున్నారా? ఎప్పుడైనా మీ జీవితంలో మరి నేను ఇక్కడ సరి చేయబడుతున్నానని అనిపించిందా మీకు ఎప్పుడైనా? నిజంగా సరి చేయబడ్డం అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మంచి తండ్రి తన కుమారుడిని దండము చేత సరిచేస్తాడు. తన కుమారుని ఖచ్చితంగా పనిష్ చేస్తాడు. నువ్వు పనిష్ చేయబడితేనే నువ్వు కుమారుడు, లేకపోతే దుర్బీజివి అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఈరోజు దేవుడి చేతిలో అనేక సార్లు మనం సరిచేయబడాలి అంటే కొన్ని పనిష్మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అంటే మనం సరి చేయబడ్డానికి, అంటే మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం ప్రయత్నాలు, దాంట్లో అడ్డుపడుతూ ఉంటుంది అనమాట. అంటే దేవుడు ఆపుతున్నాడు, ఇది నీకు కరెక్ట్ వే కాదు, నువ్వు ఇలా వెళ్ళకు అని చాలాసార్లు దేవుడు మనకు చెప్తూ ఉంటాడు. కానీ మనం చాలాసార్లు వినం. అలాంటప్పుడు ఏమవుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. అప్పుడు మనం ఎదుర్కొంటాం, అమ్మో ఇది చేయకూడదు, దేవుడు వద్దన్నాడేమో, అయినా కూడా నేను ముందుకు వెళ్తున్నానేమో, ఇక్కడ ఆపేయాలి అనుకుంటాం. ఉంటాయి కదండి అలాంటి సన్నివేశాలు మన జీవితాల్లో. బట్ అక్కడ దేవుడు మనల్ని సరిచేస్తూ వెళ్తాడు. మరి గొర్రెల కాపరి కూడా తన యొక్క గొర్రెలు మరి ఎట్లా పడితే అట్లా వెళ్తే ఒప్పుకుంటాడా? అలా వెళ్ళకూడదు అంటే ఏం చేస్తాడు, బెత్తం వాడతాడు, ఆ దండం వాడతాడు, వాటిని బాదుతాడు. అప్పుడు అవి ఏమవుతాయి, మంచిగా నడుస్తాయి ఒకే మార్గంలో. ఎక్కడికి గొర్రెల కాపరి తీసుకెళ్ళాలనుకుంటున్నాడో అక్కడ వరకు తీసుకెళ్తాడు, ఆ దండాన్ని వాడుతూ, ఆ దుడ్డుకర్రను వాడుతూ. కొన్ని ఉంటాయన్నమాట, మాట వినని గొర్రెలు ఏం చేస్తాయి, ఇష్టానుసారంగా వెళ్ళి ఎక్కడొక్కడ చిక్కుకుంటాయి, ఇరుక్కుంటాయి. అట్లాంటి టైంలో మరి దుడ్డుకర్రను వాడే దాంట్లో నుంచి దాన్ని పట్టుకొని లాగడము అలా చేస్తాడనమాట. అంటే ఎక్కడైతే ఆపద కలుగుతుందో తన గొర్రెలకి అక్కడ దానిని కంఫర్ట్ చేస్తాడు. అంతేకాకుండా ఆ దండెం వాడి వాటి మార్గాల్ని సరిచేస్తాడు. కాబట్టే దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నీ దొడ్డుకర్ర నీ దండం నన్ను ఆదరిస్తుంది. దేవుడు మనల్ని పనిష్ చేస్తున్నాడు అంటే అది మన మంచి కోసమే అని మనం నమ్మాలి. దేవుడు తన దండం వాడుతున్నాడు అంటే అది మన మేలు కోసమే అని మనం తెలుసుకోవాలి. ఈరోజు మన బిడ్డల పైన మనం వాడతాం కదండి, మన బిడ్డల్ని మనం సరిచేయాలనుకుంటాం కదా. అలాంటప్పుడు పరలోకపు తండ్రి కూడా అంతకంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం మన బిడ్డల్ని ప్రేమించే అంతకంటే కూడా. ఎందుకంటే ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. మరి అంత గొప్ప దేవుడు మనం తప్పు మార్గంలో నడుస్తూ ఉంటే, మనం పాప మార్గంలో నడుస్తూ ఉంటే, మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే పోనీలే అనుకుంటాడా? ఎప్పుడు అనుకోడండి. దేవుడు ఎప్పుడు కూడా అలా ఎప్పుడు థింక్ చేయడు. మనం పాపంలో వెళ్తే ఆయనకు అస్సలు నచ్చదు. మనం పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి మనల్ని సరిచేస్తాడు. అనేకమైన పరిస్థితుల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. కానీ దేవుడు తోడున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు నీతోనే ఉంటున్నాడు. నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, బాధపడుతున్నాడు. నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే కూడా ఆయన తట్టుకోలేకపోతున్నాడు. నువ్వు పాపం చేసినా ఆయన బాధపడతాడు, నువ్వు ఇబ్బందులు గుండా వెళ్తున్నా ఆయన బాధపడతాడు. కాబట్టి పాపం చేసి ఇబ్బందులు ఎందుకు కొని తెచ్చుకోవాలి? కాబట్టి పాపం నుంచి మనం వేరైపోవాలి, ఎప్పుడు పాపం నుంచి దూరంగా పారిపోవాలి. కాబట్టి పాప మార్గంలో నుంచి మనం దూరంగా వేరుగా రావాలి అంటే పరలోకపు తండ్రిని మనం మన జీవితాల్లో కాపరిగా కలిగి ఉండాలి. ప్రతిరోజు ఆయన నడిపింపును అడగాలి. ఆయన యొక్క చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ యొక్క కాపరి దుడ్డుకర దండం ఏ విధంగా సరిచేస్తుందో, ప్రభా నన్ను అలా సరిచెయ్యి అని చెప్పి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. కాబట్టి ఈరోజు దేవుడి కాపుదల, దేవుడి యొక్క తోడు నువ్వు కోరుకుంటుంటే నీ మార్గాలు ఎలా ఉన్నాయి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? మరి దేవుణ్ణి ప్రతి స్థలంలోకి నువ్వు రమ్మని పిలిచే వ్యక్తిగా ఉన్నావా? మరి తప్పు చేసేవాళ్ళు, పాపం చేసేటువంటి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్తారా? వాళ్ళు వెళ్ళే మార్గంలో గుండా వెళ్ళలేరు కదా. వాళ్ళ పేరెంట్స్తో పాటు వాళ్ళు చేసే తప్పుడు పనుల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేరు కదా. తల్లిదండ్రులకి దాక్కునో, తల్లిదండ్రులకు చెప్పుకోకుండా చాలాసార్లు తప్పులు పనులు చేస్తుంటారు. అలాగే దేవుడితో చెప్పకుండా నువ్వు ఏదైనా పని చేస్తున్నావంటే అది చాలా తప్పు మార్గం అనేది ఎరగాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా దేవుడితో చెప్పగలుగుతున్నావు, ప్రభు నేను ఇక్కడికి వెళ్తున్నా, నాతో పాటు రా, నేను ఈ పని చేస్తున్నాను, నాతో పాటు ఉండయ్యా అని అడగగలుగుతున్నావు అంటే నువ్వు పాపం చేయనట్లా. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా చేస్తూ దేవుడిని ప్రార్థన చేయకుండా, దేవుడిని నీ పనిలోకి ఇన్వాల్వ్ చేయకుండా చేస్తున్నావు అంటే ఎక్కడో నువ్వు తప్పు చేస్తున్నావు అనే విషయాన్ని గుర్తించాలి. ఇంకొక అలవాటు చేసుకోవాలండి, మనం ప్రతిరోజు ఏ పని చేసినా, మనం ఏం చేస్తున్నా కూడా, ఎక్కడికి వెళ్తున్నా కూడా దేవుడికి చెప్పే వెళ్దాము. మనం ఏం పని చేస్తున్నా కూడా దేవుడిని అడిగే చేద్దాము. అలా చేసినప్పుడు దేవుడి కాపుదల, దేవుడి భద్రత అనేది మనకు ఉంటుంది. ఆయన ఎల్లప్పుడూ మనతో నడిపిస్తాడు. ఈరోజు నుంచి ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని, మన పరమ తండ్రిగా, మన పరమ కాపరిగా ఆయన మన జీవితంలో కలిగి ఉండి నడుచుకుందాము. ఆ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేరాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. మా పరమ కాపరిగా ఉండి మమ్మల్ని నడిపించాయా, ఎక్కడెక్కడ తప్పిపోతున్నాము, ఎక్కడెక్కడ నీ మార్గం నుంచి దూరం అయిపోతున్నాము, మమ్మల్ని సరిచేయండి. నీ మార్గంలో నడిచే కృపనివ్వండి. ప్రతి విషయాన్ని మీకు చెప్పి చేయడానికి, చెప్పి వెళ్ళడానికి, ప్రభా నీ తోడుని మేము కలిగి ఉండడానికి మా అందరికీ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.